ఒక అబ్బాయి మిల్లుకు 10 కిలోల పిండి కొనడానికి వచ్చాడు. అప్పుడే అతని కాలు తగిలి గోధుమల బస్తా కింద పడిపోయింది. ఆ బస్తాలో లక్షల రూపాయల కట్టలున్నాయి. అతను వాటిని తీసి చూస్తుండగా దుకాణదారుడు, అరే భాయ్, ఈ గోధుమల బస్తా కింద ఎలా పడింది అని అడిగాడు. దానికి ఆ అబ్బాయి, నేను కింద చూసుకోలేదు, అందుకే పొరపాటున కాలు తగిలి పడిపోయింది అని అన్నాడు. అప్పుడు దుకాణదారుడు, వెర్రివాడా, 10 కిలోల పిండి కోసం నా 20 కిలోల గోధుమల కింద పడేశావు అన్నాడు. వెంటనే అబ్బాయి, నాకు 10 కిలోల పిండి వద్దు, ఈ గోధుమల బస్తా మొత్తం కావాలి అని అన్నాడు. దుకాణదారుడు, సరే, కొంచెం ఆగు, నేను గోధుమలు తీసి ఇస్తాను అని అన్నాడు. అప్పుడబ్బాయి, అసలు ఈ గోధుమల్లో ఇంత డబ్బు ఎలా వచ్చింది? ఈ రోజుల్లో దొంగల భయంతో ప్రజలు రగ్గుల్లో, గోధుమల్లో డబ్బు దాచుకుంటున్నారు కదా అని ఆలోచించుకున్నాడు. ఇంతలో దుకాణదారుడు గోధుమల బస్తా తీసి తూకం వేసి, ఇది 20 కిలోల బస్తా, దీని ధర మీకు మొత్తం 25,000 రూపాయలు పడుతుంది, ఎందుకంటే ఇవి జపాన్ గోధుమలు అని చెప్పాడు. అప్పుడు ఆ దుకాణదారుడు బుద్ధిగా గోధుమల బస్తాను మార్చేస్తాడు. ఆ దురాశగల అబ్బాయి తన స్నేహితుణ్ణి పిలిచి డబ్బులు తీస్తుండగా దుకాణదారుడు బస్తా మార్చేశాడు. తరువాత ఆ అబ్బాయికి ఏమి జరిగిందో చూడడానికి ముందు, ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. అదే అబ్బాయి ఇంటికి వెళ్ళి గోధుమల బస్తాను తిప్పి చూస్తే అందులో ఒక్క రూపాయి కూడా లేదు.